కొద్దిసేపు నా ముచ్చటేనండి. ఫస్ట్ టైం నేను ఒక 16 సంవత్సరాల నుంచి కష్టపడి పాకులాడి ఇక్కడి వరకు పాకాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. కొద్దిగా ఒక 5 నిమిషాలు ఒక ఎక్స్ట్రా తీసుకుంటాను. ఫస్ట్, ఎన్నెన్నో అందాలు, ఏవేవో రాగాలు, వీసే గాలి కందం, పూసే పూల బాణం, పొద్దేలేని ఆకాశం, అద్దేలేని ఆనందం, ఎన్నెన్నో అందాలు, ఏవేవో రాగాలు, ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఓహో ఎన్నో ముద్దులిస్తారు గాని రాది వేడి చెమ్మ, అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు, ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, కనుకొటరో కనపిటరో ఓ పాలపిటరో బయట పెట్టరో ఓ కనుకొటరో కన్నపిటరో ఓ పాలపిటరో బయట పెట్టరో ఓ రైట్. సపోర్ట్ కొట్టరా ఆ పాటలు వాయిన ఇసేవు అంటే ఇక్కడ సంబంధం లేకుండా పాటలు ఎందుకు వాడిని అనుకుంటారు కదా. చిన్న ఇట్లా ప్లాస్కి వెళ్ళిపోదాం. నేను చిన్నగా ఉన్నప్పుడు బుడ్డగా ఉన్నప్పుడు మా ఊళ్ళో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఊళ్ళో టెంట్లు వేసేది. అందరికి ఐడియా ఉందా? అప్పుడు ఫంక్షన్లు లేవు, ఓన్లీ టెంట్లు వేసి ఊళ్ళో పెళ్లి చేసేవాళ్ళు. ఆ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆ గుంజ కర్ర ఉంటుంది, ఆ టెంట్ కర్రకు, ఆ టెంట్ కర్రకు ఒక పుంగి పెట్టేది. ఈ పుంగిలోకి వెళ్ళి పాటలు అన్నీ వచ్చేది. అలా కొంచెం కర్ర కిందికి ప్యాన్ టిల్ డౌన్ చేస్తే ఆ కర్రకు నేను వృక్షాసనంలో ఇట్లా కూర్చొని ఒరిగి ఇట్లా ఒరిగి కూర్చొని ఆ పాటలన్నీ వింటుండేది. ఏంది ఎర్ర ఐస్ క్రీమ్ చీక్కుంటూ, అప్పుడు ఏంది పాపం లాగులు చనిపోయాయి కదా, వెనక నుంచి అద్దల్లాంటిగా చిన్న గాలి ముందు నుంచి చల్లగా చీకుతున్న ఐస్ క్రీము, ఈ పాటలన్నీ అప్పుడు నేను వింటుంటోని. కానీ ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు అప్పుడు. ఏం డౌట్ అంటే, అమ్మ ఆడేవాడు లేవు, ఈ పాటవాడు వాడుతుంటాడు అని డౌట్ వచ్చింది. ఈ పాటవాడు వాడుతుంటూ చాలా డౌట్ వచ్చింది. అయినా సరే పాటలు బాగా వింటూని. ఇంకో పెద్ద డౌట్ వచ్చింది మళ్ళీ. మధ్యాహ్నం సినిమా చూసిన, వెంకటేష్ బాబు మోహన్ బాబుని కొట్టి చంపాడు. ఈవినింగ్ మళ్ళీ సినిమా చూసా, మళ్ళీ మోహన్ బాబు ఇంకో సినిమా వస్తుడు. అరే ఈ గుండెగాని అప్పుడే కొట్టి చంపగా ఈ మళ్ళీ ఎక్కడికి వచ్చే నాకు అర్థమవుతుంది ఇది. అరే చచ్చిపోయిండుగా, ఈ మనిషి చచ్చిపోయాడు, మళ్ళీ ఎక్కడికి బతికి వచ్చిండు. ఆ క్వశ్చన్ ఎవరైనా అడిగితే నవ్వుతురు పెద్దోళ్ళు. ఎట్లా అనుకో తెలియదు. ఇవన్నీ చెప్తుందంటే, నేను అసలుకి ఒక పాట అనేది నాకు తెలియనప్పుడు ఈరోజు పాటలు సీను కథ రాసి పాటలు రాయించి ఒక మ్యూజిక్ పెట్టుకొని ఒక సినిమా తీసిన. ఈరోజు చనిపోయే వాళ్ళు మళ్ళీ ఎట్లా బతారా అనేది డౌట్ ఉన్నప్పుడు అటువంటి ఆర్టిస్టులకు నేను నేర్పించి నేను చేసి ఇట్లా హుషారు బిట్టలను చేసి ఈరోజు ముందు తీసుకొచ్చా. రైట్, ఇది చిన్న చెప్పాలి, ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి. నెక్స్ట్ ఈ కథ గురించి చెప్పాలంటే ఒకటే వన్ వర్డ్. ఈ హుషారు పిట్టల చిత్రం యువతి యువకులు వాళ్ళ తల్లిదండ్రులు విడివిడిగా చూడాల్సిన కుటుంబ కథ చిత్రం. ట్యాగ్ ఇదే నినాదం, ముందుకెళ్తాం. మళ్ళీ చెప్తా. ఈ చిత్రం యువతి యువకులు వాళ్ళ తల్లిదండ్రులు విడివిడిగా చూడాల్సిన కుటుంబ కథ చిత్రం. దీన్ని గుర్తుంచుకోండి. కొంచెం మీడియా దోస్తులు ఆ డిజిటల్ రబ్బాని వచ్చినావారా? మీడియా రబ్బా మోపైనవా? చూసుకో, ఇవన్నీ రికార్డ్ చేసుకో. కొంచెం మీడియా దోస్తులు, మా రబ్బాని దోస్తు, కొంచెం ఈ సినిమాని ఫస్ట్ టైం కాబట్టి అందరు కరెక్ట్గా మాట్లాడలేకపోవచ్చు. మెల్లమెల్లగా మీరు అంటే ఇన్ని రోజులు తెలవగా ఇలా ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎడ్యుకేషన్ కూడా మాకు కొంచెం క్లారిటీ లేదు. నెక్స్ట్ ఈవెంట్లో కరెక్ట్గా మాట్లాడతాం, కరెక్ట్గా చేస్తాం. ఒకటి గుర్తుంచుకొని ఈ టీజర్ నేను ఎవరికి ఇప్పుడు థ్యాంక్స్ టు ఎవరికి చెప్పను. నేను థ్యాంక్స్ టు చెప్పాలనుకుంటే ఇక మళ్ళీ మీరు లేచిపోతారు. కాబట్టి ఒక స్పెషల్గా ఒక ఈవెంట్ పెట్టి వాళ్ళు మొత్తం థ్యాంక్స్ టు చెప్తున్నాం. ఇక్కడి నుంచి
మన హుషార్పిట్ల టీం మొత్తం ఎవరికి థ్యాంక్స్ టు చెప్పొద్దు. టైం అంతా థ్యాంక్స్ టు గురించే పోతుంది. మనం చెప్పాల్సింది మన సినిమా గురించి, మన సినిమా కంటెంట్ గురించి, మన సినిమాని ఎలా తీసుకెళ్ళాలి, మన సినిమా ఎలా జనాలు తీసుకెళ్ళాలి అంతవరకే చెప్పాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఎట్లా సక్సెస్ అయిన తర్వాత అన్నీ వింటారు. ఇప్పుడు మనం ఎవరు డైరెక్టర్ బాగా చేశాడు, ప్రొడ్యూసర్ బాగా కష్టపడ్డాడు అవన్నీ వినటోళ్ళు అంటే ఇప్పుడు కరెక్ట్ కాదేమో. మన సినిమా గురించి చెప్పాలి, సినిమా గురించి తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఓకే, మళ్ళీ వచ్చే ఈవెంట్లో మళ్ళీ మాట్లాడతాను. ఓకే అండి, బాయ్. భిక్షు గారు, మర్చిపోయినా ఈ చిత్రం యువతి యువకులు వాళ్ళ తల్లిదండ్రులు విడివిడిగా చూడాల్సిన కుటుంబ కథ చిత్రం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మర్చిపోయినా మా లీగ్ రైటర్ నా వెనకాల మోపోయింది కానీ మర్చిపోయినా, ఆయన ఒకసారి మాట్లాడమని కోరుతున్నాం. మీరు ఈ సినిమాని ఇంత యూత్ఫుల్, రొమాంటిక్, బోల్డ్ చిత్రంగా తీశారు కదా. అవును, మీరు చూసారా అప్పట్లో అవి? గవని చూడమండి, ఆడికెళ్ళి వచ్చి పోపోతుంది. అంటే సినిమా మొత్తం అవే వర్డ్స్ ఎక్కువ యూజ్ చేశారు కదా, మీరు ఏమైనా చూసారా? అంటే ఇప్పుడు అంటే మర్చిపోయాను. ఈ కథని, ఈ స్టోరీని నేను రాయలేదు. నా చుట్టుపక్కల మా ఊర్లో అవన్నీ చూసి ఇక్కడ తీసా అంతే. ఇంకా ముందు చెప్దామని చెప్పేసి కొన్ని దాచుకున్నా, మళ్ళీ రావేమని ఆమె అడిగింది కాబట్టి చెప్తున్నా. ఈ కథలో డైలాగులు కానీ ఒక స్క్రీన్ ప్లే వేసిన అనుకోండి, మిగతా ప్రతి సీన్ కూడా మా ఊర్లో చుట్టుపక్కల ఊర్లో జగన్నే తీసుకొచ్చి యాజ్ తీసి పెట్టా. ఇంకా ఇప్పుడు మీరు నాకు తెలిసి టీజర్ చూసి చాలామంది షాక్ అయ్యి తిల్లే అవుట్ కావచ్చు, సినిమా చూసి కూడా షాక్ అయ్యి తిల్లే అవుట్ అవుతారు. ఓకే, మళ్ళీ ఉందా? చూసారా చూడలేదా? ఎవరు? మీరు అరే గది